అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మార్చి 5 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేక లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుపై వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి దీని ఫలితాల ప్రకారము రేపటి రోజున అన్ని రకాల మీ టెన్షన్స్ నుండి బయటపడబోతున్నారు. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. ప్రేమాన రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఎప్పటిక మీకు రేపటి రోజున మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. మీ కళలు, వాస్తవాలు, ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయి. రేపటి రోజున మీకు అనుకూలమైన గ్రహాలు రేపటి మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు. మీ శ్రీమతి చిన్న విషయాలకి తగుకొస్తారు, కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది. ఇతరులు ఏమి చెప్పినా కూడా, సలహా ఇచ్చినా కూడా మీ ఇద్దరి మధ్యలో ఎవరినైతే మీరు అంగీకరించవద్దు. ఇక రేపటి రోజున ఎం అనే అక్షరం గల వ్యక్తి ద్వారా మీకు జరిగే కొన్ని, అంటే ఆ వ్యక్తి వల్ల జరిగే కొన్ని అన్ని రకాల సమస్యలు ఎత్తి తెలుసుకోబోతామండి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించట్లండి, ఈ రాశివారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. గౌరవము, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా గర్వంగా కనిపిస్తారు. కానీ వీరి హృదయం అనేది చాలా సాఫ్ట్ అండి. ఎవరైనా తక్కువగా మాట్లాడిన వెంటనే స్పందిస్తారు. కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి ఏదైనా కూడా చేస్తారన్నమాట. నాయకత్వం వహించడంలో ముందుంటారు. సాయంత్రం తర్వాత జరిగే సూచనల గురించి తెలుసుకుందాము. సాయంత్రము 5 గంటల తర్వాత ఒక చర్చ, ఒక ఫోన్ కాల్ లేదా ఒక కుటుంబ విషయంపై తగు రావచ్చు. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి మాటల వల్ల ఒత్తిడి రావచ్చు. మరి ఏం చేయాలి? వెంటనే ప్రతిస్పందించకండి. కోపంతో నిర్ణయం తీసుకోకండి. మీ గౌరవాన్ని కాపాడుకుంటూ శాంతంగా అయితే రేపటి మీరు ఖచ్చితంగా కూడా ఉండండి. రేపటి అందకాలు కూడా మీకు, అంటే అతని ద్వారా జరిగే కొన్ని సూచనలు అందరూ కూడా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపండి. అలాగే అదృష్టపు సంఖ్య వచ్చి 9. ఈ రాశి వారు రేపటిన ఉత్తరం దిశ ప్రయాణము శుభప్రదంగా ఉంటుంది. రేపటిన ఆర్థిక విషయాల్లో సహకారం ఇస్తుందన్నమాట. ఇక చేయవలసినటువంటి కొన్ని పూజలు పరిహారం గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క రాశి వారికి అన్ని రకాల కూడా రేపటి రోజున అనుగ్రహము, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం సమర్పించబోతుంది. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడము, ఎర్రని పూలతో అమ్మవారిని కొలవడం వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమ బయట నుదుటిని ధరించి బయటకు వెళ్ళడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. అమ్మవారి యొక్క, అలాగే పిల్లలకు కూడా నల్లబొట్టు పెట్టడం ద్వారా వారికి కూడా నరదిష్టి అనేది తొలగిపోతుంది. కాళ్ళకి చేతులకు కూడా కాటుగా పెట్టండి. అలాగే పిల్లలకు నరదిష్టి పోవాలంటే తప్పకుండా కాటుకు బొట్టు పెట్టుకోనమాట. ఇంకా చేయవలసిన కొన్ని లాభాల ప్రభావం చెప్పుకున్నాం కదా. కొన్ని దానాలు వచ్చేసి గోధుమలు దానం చేయటము, ఎరుపు రంగు వస్త్రాలు పేదలకు ఇవ్వడము, పక్షులకి ధాన్యం వేయటము, పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వటము, ఇవన్నీ మీరు రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని దానాలు అన్నమాట. ఇక మీరు రేపటి రోజున గౌరవం పరీక్షకు వస్తుందండి, కానీ మీరు శాంతంగా ఉంటే విజయం మీద అవుతుందంట. రేపటి రోజున ఎమ్మసలతో ఉన్న వ్యక్తి వల్ల వచ్చే చిన్న చిన్న సమస్య మీ సహనాన్ని పరీక్షిస్తుంది. మాత్రమే మీరు ఈ రాశివారు మీ ధైర్యమే మీ శక్తి అండి. మీ గౌరవే మీకు ఆయుధం అనమాట. ఎప్పుడు కూడా చాలా గౌరవంగా, ధైర్యంగా ముందు ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుండి మీకు చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజు వరకు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తున్నా కానీ వీరు వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసు అండి. మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైన మనస్తత్వం అనేది ఈ రాశి వారు కలిగి ఉంటారు. కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరాలు కూడా జీర్ణించిపోయి ఉంటారన్నమాట.
ఇక ఎంత అదృష్టవంతులో మీరు అంతకు మించినటువంటి చాలా గొప్ప కష్టాలను కూడా చెప్పుకోవాలి. మీకు చిన్న వయసు నుండే బరువు బతుకు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. కష్టాలు అనేవి మీకు నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అయితే మీరు ఏంటంటే రేపటి రోజున మొత్తం కూడా చాలా బాగుంటుందండి. రేపటి రోజున మీకు జీవితం బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఒక్కొక్కసారి ఆశలు ఆడియాసలు అయిపోతూ ఉంటాయి కదా. అట్లా చేసినట్టు పనులు అక్కడక్కడే ఉన్నట్లుగా పనులు చివరి క్షణంలో ఆగిపోతున్నట్లుగా అనుకున్నటువంటి టైంలో అది చేజారిపోవడము, డబ్బు వచ్చినట్లే వచ్చి అది ఖర్చు అయిపోవడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి అనమాట. ఇక రేపటి రోజున కొన్ని విషయాలు మాత్రం కొన్ని అన్ని రోజుల్లాగా అలాగే ఉండదు కదా. కొన్ని రోజుల్లో కూడా మీకు మనసు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఎటువంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి. చాలా సంతోషంగా మీ జీవితాన్ని రేపటి రోజు మీరు గడపవద్దని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా శుభవార్త రావడం కూడా జరుగుతుందండి. ఫోన్ కాల్ ఉద్యోగం కోసం కానీ, సంతాన వార్త కానీ, ఇంకా వివాహం కాని వారికి వివాహ వార్త కానీ, ఇలా సాయంత్రం 5 తర్వాత మీకు శుభవార్త ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఎం అక్షరంతో మొదలైనటువంటి వారి ద్వారా ఎవరైనా వ్యక్తి ద్వారా మీకు తెలియపరచడం కానీ, ఆ రహస్యం అనేది మీ చెవిన పడ్డము, లేదంటే దానికి సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటము, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురిచేయడం జరుగుతుంది. ఇదంతా కూడా యాదృశ్యం అయితే కాదండి. మీ జీవితంలో ఏంటంటే కొన్ని శక్తులు అనేవి ఏదో ఒక రూపంలో భగవంతుని మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశ రూపంలోనో మీకు సూచనలు అయితే ఇస్తూ ఉంటారు. ఇది కూడా దైవానుగ్రహం అని కూడా మీరు నమ్మాలి. ఇక అలాగే మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు. కుటుంబానికి చాలా గౌరవిస్తారు. స్నేహితులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైందండి. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేదనమాట. అందరినీ అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళైతే ఉండరు. ఇక పాత స్నేహితులు కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా అద్భుతంగా అయితే ఉంటుంది. మీకున్నటువంటి ప్రేమపరమైన వ్యాఖ్యలతో అందరినీ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. మీరు ఈ విధంగా ఈ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇక రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుందండి. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం కూడా రేపటి మీ జీవితంలో కలగబోతుంది. అది కొంత చెడు దిశగా కూడా మీకు రేపటి కనిపిస్తూ ఉందండి. కాబట్టి రేపటి రోజున ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి జ్యోతిష్య శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఇక రేపటి రోజు మీ జీవితంలో నూతనపరమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరి కొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచిపోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఇక రేపటి రోజు ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, న్యాయ వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో చాలా రకాల డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజున మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా, రోజుల నుండి మీతో మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా తిరిగి మరలా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారే మరలా మీతో పలకరించడము, వారి దగ్గర మీకు అవటం కానీ అటువంటివి కూడా జరగటం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడము, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని, మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని నింపుతాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీతో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో ఏంటంటే మీ మనసు అనేది తేలికపడుతుంది. ఇక రేపటి రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో, శ్రమతో కూడినటువంటి కొన్ని పనులు గొప్ప ఫలితాన్ని అయితే మీకు తప్పకుండా ఇవ్వబోతున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తిగా రేపటి రోజునైతే జరిగిపోతాయండి. ఆ జరిగిపోవడానికి మీకు తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు అని కూడా చెప్పుకోవాలి. ఇక కొంతమంది వ్యక్తులు మీతో పదే మాట్లాడే ప్రయత్నిస్తూ ఉంటారు. మీ నెంబర్లు తీసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం, ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నప్పటికీ మీరే మా ప్రపంచం అవతల వారికి ఇటువంటివన్నీ కూడా కొన్ని విషయాలు జరుగుతాయి అన్నమాట. ఇక ఈ రాశి వారికి జీవితంలో ఒక సరికొత్త పరిణామంగా చెప్పుకోవచ్చు. అది స్నేహపరంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం కానీ, లేదంటే శ్రేయభిలాషలో మాట్లాడడానికి సిద్ధంగా ఉండటమే తప్ప తప్పుడు ఉద్దేశాలతో అయితే కాదండి. మాట్లాడే స్వభావం అయితే కానే కాదు. కాబట్టి మీరు చక్కగా ఆ యొక్క స్నేహబంధాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించవచ్చు. అలాగే రేపటి రోజు మీరు కొత్తగా ఏవైనా చేయాలి అనుకునేటువంటి కొత్త పని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటుంటారు కదా. ఇక రేపటి రోజున ఫ్యామిలీకి కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. కుటుంబానికి అన్నిటికంటే కూడా ఎక్కువగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా, ఎంత పనిలో ఉన్నా కూడా కుటుంబం కోసం మీరు ప్రత్యేకమైన సమయాన్ని అయితే తప్పకుండా కేటాయిస్తారు. అలాగే అవసరమైతే చేసుకున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారన్నమాట. కానీ మీ జీవిత భాష తరపు నుండి మీరు ఏదైనా కొంత ఇబ్బందికి గురే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మీ జీవిత భాష తరపు నుండి ఉన్నటువంటి గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు సంతోషంగా రేపటి రోజున ఉండబోతున్నారు.
ఇక ఎం అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులతో రేపటి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండటం అవసరము. అందరూ కూడా కొంతమందికి మాత్రమే అండి అన్ని గొడవలు పడి ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఇప్పుడే కనిపిస్తుంది కదా ఎం అక్షరటువంటి మొదలైనటువంటి పేరున్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటామా చాలా మంచిదనమాట. ఇక ఈ యొక్క రాశి వారి రేపటి రోజు సాయంత్రం తర్వాత వచ్చే సంఘటన మీ గౌరవాన్ని పరీక్షించవచ్చు, కానీ అది మిమ్మల్ని తగ్గించడానికైతే కాదండి, మీ స్థాయిని చూపించడానికైతే వస్తుంది. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి మాటలు మీ హృదయాన్ని తాకినా మీరు స్పందించే విధానమే మీ మహిమను తప్పకుండా నిర్ణయిస్తుంది. మరి గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున ఈ రాశి వారు కూడా గర్జించాల్సిన అవసరం అయితే లేదండి. ఏ విషయాన్ని కూడా సైలెంట్గా నిదానంగా ఆచితూచి వ్యవహరించడము, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అయితే మంచిది. రేపు మీ గౌరవం అనేది రెట్టింపు అవుతుందండి. అందుకని కూడా రేపు మీకు లక్ష్మీదేవి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది. ధైర్యంతో ఉండండి, అన్ని రకాలు కూడా గౌరవంగా ఉంటారు. మరి తెలుసుదా కానీ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.